ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో క్రైస్ట్ విట్నెస్ స్టూడియో క్రీస్తు సాక్షి ఛానల్ వీక్షకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 82:3-4 వచనాలు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిను న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు ఈ వాక్యముతో మనతో మాట్లాడుతున్నాడు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. ఈరోజు మనము దేవుని దయతో ఉన్నంతలో సమృద్ధిగా జీవిస్తున్నాం. అలాగే మనము వాస్తవాన్ని తెలుసుకొని నిజ దేవుని అడుగుజాడలో నడుస్తున్నాం. లోకములో ఎంతో మంది పేదవాళ్ళు, తినడానికి కూడా లేనివారు అనేకులు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? దరిద్రములో ఉన్న నిరుపేదలను విడిపించండి అని. మనకు తోచిన సహాయము చేస్తూ కనికరము చూపించి, అలాగే భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి అనగా దేవుణ్ణి ఎరగకుండా ఉన్న వారికి సత్యమును తెలిపి వారిని యేసు మార్గమైన వెలుగులో నడిపించాలి. ఒక వ్యక్తి ఇదే వాక్యాన్ని మనసులో పెట్టుకొని పేద ప్రజల మధ్య సేవ చేయాలని గాఢమైన వాంఛ కలిగి సేవ చేసి రక్షణ సైన్యము అనే సంస్థను స్థాపించి గొప్ప సేవ చేశాడు. అతనే విలియం బూత్. విలియం బూత్ 1829 ఏప్రిల్ 10వ తేదీన ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు శామ్యూల్ బూత్, తల్లి మేరీ మోస్. వీరికి 5 పిల్లలు. వారిలో విలియం 2వ కుమారుడు. తన తండ్రి వ్యాపారం చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. కానీ వ్యాపారం లాస్ అవ్వడం వల్ల దురదృష్టవశాత్తు వారి కుటుంబము పేదరికంలోనికి దిగజారిపోయింది. అప్పుడు శామ్యూల్ గారు తన కుమారుడి పాఠశాల ఫీజును కట్టడం భరించలేక 13 ఏళ్ల విలియంను వడ్డీ వ్యాపారి వద్ద పనికి పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత అనగా 1842 సెప్టెంబర్ 23న శామ్యూల్ బూత్ గారు మరణించారు. తర్వాత అల్లరిగా పెరుగుతున్న విలియం బూత్ తన 7 సంవత్సరాల వయసులోనే పరిశుద్ధంగా ఉండాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ కొన్నిసార్లు ఆ నిర్ణయాల్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే గద్దించడానికి తండ్రి లేడు, అలాగే సరి అయిన చదువు లేకపోవడం వల్ల. ఇలా ఉంటుండగా తన 13వ ఏట ఒకరోజు చర్చ్కి వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్యం వింటుండగా ఆ వాక్యము ద్వారా విలియం మనసాక్షి చేత గద్దింపబడి, అప్పుడు అతను తన తల్లిదండ్రులకు అవిధేయత విషయం, తన పాపముల విషయమై పశ్చాత్తాపపడి మారు మనసు పొందాడు. అలాగున విలియం గారు తన యవ్వన ప్రాయంలో తన హృదయాన్ని దేవునికిచ్చాడు. తాను మోసం చేసి తెచ్చుకున్న వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసి వారి యొద్ద క్షమాపణ కోరేవాడు. అలా తన జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నాడు. విలియం బూత్ గారు తాను రక్షింపబడిన క్రొత్తలో జేమ్స్ క్యాగరీ అనే గొప్ప స్వార్థికుడు చేసిన ప్రసంగాల్ని విని లోతైన పరిశుద్ధత కొరకై, అలాగే ఆత్మల సంపాదన కొరకై ఆరాటం పడేవాడు. అయితే స్వతహాగా పిరికివాడైన బూత్ కూటములు జరిపించుటకు భయపడేవాడు. అయినప్పటికీ దేవుని వాక్యమును ఎక్కువగా పఠించుచు ప్రార్థించుచు దేవుని వాక్యము ప్రకటించుటకు సిద్ధపడ్డాడు. విలియం గారు వీధి మూలన నిల్చొని వాక్యము చెబుతుండగా అక్కడ మనుషులు ఆయనను హేళన చేసేవారు, ఇటుకలతో కొట్టేవారు. అయినా కూడా నిరుత్సాహం పడకుండా ముందుకు సాగాడు విలియం బూత్ గారు. అలా 17 సంవత్సరాల వయసులోనే ప్రసంగికునిగా పేరు పొందాడు.
విలియం బూత్ గారికి పేద ప్రజల మధ్య సేవ చేయాలని గాఢమైన వాంఛ కలిగి ఉండేది. విలియం గారిది జాలిగుండే. ఆ పేద ప్రజలు ఎంత ప్రయాసపడినా ఆకలి తీరని పరిస్థితి చూచినప్పుడు భారముతో వారి కొరకు ప్రార్థించి వారితో మంచి స్నేహితునిగా మెలిగేవాడు. అక్కడ ఉన్న ఆ పేద ప్రజలలో కొద్దిమంది త్రాగుడు, వ్యభిచారము, జూదము వంటి దురలవాట్లకు బానిసలై మరింత పేదలగుట వలన అది గమనించిన విలియం బూత్ గారు వారి కొరకు మరింత భారము కలిగి నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చిన యేసయ్య ప్రేమను వారి మధ్య చూపించుచు వారి మధ్య ఒక ప్రత్యేకమైన సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. విలియం బూత్ గారు క్యాథరిన్ అనే భక్తి కలిగిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ జాన్ వెస్లీ మరియు ఇతర భక్తుల జీవిత చరిత్రలను చదువుచూ పరిశుద్ధపరచబడిన జీవితము మరియు హృదయశుద్ధి అను ప్రాముఖ్యమైన అంశాలను ధ్యానించి బోధించుచుండేవారు. అలాగే విలియం గారు పేద ప్రజల మధ్య స్వార్థను ప్రకటించుటకు ఆసక్తి కలిగిన మరికొద్ది మంది క్రైస్తవులతో కలిసి మిషనరీగా పనిచేయుటకు ప్రారంభించాడు. అలాగే ఆయన భార్య క్యాథరిన్ కూడా సేవలో తనకు సరైన సహకారిగా ఉండెను. వీరికి 8 మంది పిల్లలు. విలియం ఎల్లప్పుడూ తన బిడ్డలు క్రీస్తు చేత వాడబడాలని ప్రార్థించేవాడు. అలాగే ఈయన సేవలో మారు మనసు పొందిన వారిలో అనేకులు చదువులేని వారు ఉన్నారు. కానీ వారి సాక్ష్యాలు శక్తి కలిగినవై అనేకులను మార్చుచుండెను. అప్పుడు ఆయనతో ఉన్నవారు చక్కగా వాయిద్యములు వాయించగలిగిచుండిరి. వారందరూ క్రీస్తు సైన్యముగా బయలుదేరి వీధులలోనికి వెళ్ళి సాతాను హస్తాలలో ఉన్న ఆత్మలను విడిపించి తెచ్చుచుండేవారు. అప్పుడు విలియం బూత్ గారు వారందరితో కలిసి రక్షణ సైన్యం అను సంస్థను స్థాపించాడు. విలియం గారు ఒకే ఆలయములో గాక ఇతర స్థలములలోనికి కూడా వెళ్ళి స్వార్థను ప్రకటించుచుండేవాడు. అలాగే కొన్నిసార్లు గుడారములు వేసి ఉజ్జీవ కూటములు జరిపించినప్పుడు అనేకులు రక్షింపబడుచుండిరి. సోప్ సాల్వేషన్ అనగా ఆహారము, శుభ్రత, ఆత్మరక్షణ అనే ధ్యేయముతో ఆయన స్వార్థ చెప్పుటేగాక ఆ ప్రజల పట్ల శ్రద్ధ చూపించి వారి దేహ అవసరతలను తీర్చవలసిన బాధ్యత కూడా మనకుంది అని నిరూపించేవాడు. విలియం బూత్ పేదలను గురించి ఆలోచిస్తూ వారి అవసరతలను గురించి ప్రార్థించేవాడు. విలియం భార్య క్యాథరిన్ గారు ఈయనకు అన్ని విధములుగా సేవలో సహకరించేది. వీధులలో బోధించుట, బహిరంగ కూటములు పెట్టి స్త్రీల మధ్య పరిచర్య వీరి రోజులలో బహుగా కొనసాగింపబడేది. ఆ ప్రజలు వీరిని మమ్మీ, డాడీ అని పిలిచేవారు. అలా వీరి ద్వారా వేల వేల ఆత్మలు రక్షణలోనికి నడిపింపబడ్డాయి. వీరు అనేక పట్టణములు, గ్రామాలు తిరిగి ప్రభు గురించి ప్రకటించేవారు. వీధులలో, ఫ్యాక్టరీలలో, అలాగే మురికి వాడలలో వీరి పరిచర్య విస్తరించింది. ఆ గొప్ప సేవ నేటికి 90 దేశాలలో కొనసాగుచుండెను. అలా విలియం బూత్ గారు గొప్ప స్వార్థికుడుగాను, దేవుని ప్రేమను ప్రకటించువాడుగాను గాక దేవుని ప్రేమను క్రియలలో చూపించేవాడు. ఇలా ఉంటుండగా 1890 అక్టోబర్ 4వ తారీఖున సేవలో తనకు కుడి భుజము వలె ఉన్న తన భార్య క్యాథరిన్ తనను విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళింది. అయినా కూడా విలియం ప్రభు సేవలో ముందుకు సాగాడు. విలియం బూత్ తన వృద్ధాప్యములో అనగా 1904 నుండి 1907 వరకు ఇంచుమించు 5000 మైళ్ళు ప్రయాణం చేసి 400 మీటింగులలో ప్రసంగించాడు. అలా అంతము వరకు ప్రభువు కొరకు జీవించాడు. చివరిగా 1912 ఆగస్టు 20న తన 83 సంవత్సరాల వయస్సులో తనను ప్రేమించిన ప్రభు సన్నిధికి వెళ్ళెను. ఆ సమయములో ఇంచుమించుగా 60,000 మంది ఆయన శరీర భూస్థాపన కార్యక్రమములో పాలు పొందారు. ఆమేన్.
చూసారా ఎంత గొప్ప సాక్ష్యం. ఒక మనిషి మరణించినప్పుడు 60,000 మంది చూడడానికి వచ్చారంటే ఇది మామూలు విషయం కాదు, గొప్ప అద్భుతం. విలియం గారు క్రీస్తుని ప్రేమించడమే కాకుండా ఆయనలా జీవించి పేదల మధ్య గొప్ప సేవ చేసి గొప్ప సాక్షిగా నిలిచాడు. ఆమేన్. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. డియర్ ఫ్రెండ్స్, ఎంతకాలం జీవించామని కాదు, ఎంత మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నామన్నది ముఖ్యం. సో బ్రతుకున్నంత వరకు దేవునికి నమ్మకముగా జీవించి ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే వారిలో మనందరము ఉండాలని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ఆయనకే చెల్లునుగాక. మేము మన ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.